కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెత్ అండ్ బర్త్ సంబంధించినటువంటి కొత్త నియమ నిబంధనలు తీసుకుని వచ్చాయి. దీని ప్రకారంగా చూసుకుంటే సెక్షన్ 13 రూల్ నెంబర్ 9 ప్రకారం బేబీ జన్మించినప్పటి నుంచి ఎన్ని రోజుల వరకు గడువు ఉంటుంది, దాని తర్వాత సంవత్సరాల గడువు ఉంటే ఏం చేయాలి, 2 సంవత్సరాల గడువు ఉంటే ఏం చేయాలి అనే నిబంధనలు కూడా వచ్చాయి. అదేవిధంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత అసలు ఏం చేయాలి, దాని తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అసలు ఈ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఏ నియమ నిబంధనలు ఉండాలి అనే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సాంబమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, దీన్ని ఎలా చూడాలి ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు అంతా కూడా సర్వత్రా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ జనన మరణ పత్రాలు కావాలంటే ఎన్ని అవసరాలు, చాలామందికి అవగాహన దీని మీద చాలా తక్కువగా ఉంటుంది, తెలియట్లేదు. ఇంటి దగ్గర మరణం చేస్తే ఒకలా, జన్మిస్తే ఒకలా, హాస్పిటల్లో అయితే ఒకలా, ఇలా కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చెప్తారు ఏంటి, దీని గురించి ఏ విధంగా వివరిస్తారు ఏంటిది? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె సాంబమూర్తి. నేను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా విజయనగరంలో మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక గెజిట్ అయితే వచ్చిందండి. బర్త్కి డెత్కి చిన్న క్లారిఫికేషన్ ఇస్తూ కొన్ని కరెక్షన్స్ తోటి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బర్త్కైనా సరే డెత్కైనా సరే గైడ్లైన్స్ అంటూ రూపొందించారు. రెండిట్లకి ఒకేలాగా అప్లికబుల్ అవుతాయి. సపోజ్ లైక్ ఎవరైనా హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ చనిపోతే రెండిట్లకి వేరు ప్రొసీజర్స్ ఉంటాయండి. సపోజ్ లైక్ హాస్పిటల్లో చనిపోతే హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా మాకు అంటే మా మున్సిపల్ ఆఫీస్కి కమ్యూనికేట్ అవుతుంది. కమ్యూనికేట్ అవ్వగానే కన్సర్న్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చినా రాకపోయినా దాన్ని మేము రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. సపోజ్ లైక్ ఒక ఎగ్జాంపుల్, ఎవరో ఒక అప్పారావు అన్న అతను హాస్పిటల్లో చనిపోతే ఆ కన్సర్న్డ్ ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళ కారణాల రీత్యా వచ్చి అది రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉండొచ్చు. సో అటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ నుంచి మనకు రాగానే మేము దాని రిజిస్ట్రేషన్, వాళ్ళు వచ్చినా రాకపోయినా ఫ్యామిలీ మెంబర్స్ మేము దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ రెండోది, ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది, ప్రాబ్లం ఉండదు. కొన్ని సందర్భాల్లోని మనకి న్యాచురల్ డెత్లు ఇంట్లో ఉన్నప్పుడు అకాల మరణాలు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఆ టైంలోని ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ మాకు రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు ఏమైనా సచివాలయం కానీ లేదు మున్సిపల్ ఆఫీస్కి కానీ 21 రోజుల లోపు రాకపోతే ఒక ప్రొసీజర్ ఉంటుంది. లేదు వితిన్ 21 డేస్లో వాళ్ళు వచ్చారంటే, అంటే డబ్బులు ఏమీ ఛార్జెస్ లేకుండాను 21 రోజుల్లోపు దాన్ని నమోదు చేయడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీ మెంబర్ తాలూకా ఆధార్ కార్డు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని ఎక్కడ దహనం చేశారనేది డీటెయిల్స్ అన్నీ మా సెక్రటరీ అక్కడ అంటే శానిటేషన్ సెక్రటరీ వెళ్ళి పంచనామా ఒకటి తీసుకుంటారు. చుట్టుపక్కల జనాభాను ఫ్యామిలీ మెంబర్స్ తోటి పంచనామా తీసుకొని వాళ్ళు ఎప్పుడు చనిపోయారు ఏమనేది డీటెయిల్స్ అన్నీ తీసుకొని, ఒకవేళ వాళ్ళు ఏదైనా రిజిస్టర్డ్ బరియల్ గ్రౌండ్స్లోని దహనాలు ఏమైనా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఇది స్లిప్ ఉంటుంది కదండి, ఆ స్లిప్ని తీసుకొని వాళ్ళు దాన్ని డెత్ కన్ఫర్మ్ చేసిన తర్వాత 21 డేస్ లోపు అయితే దాన్ని మేము మున్సిపల్ ఆఫీస్లోని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ 21 డేస్ తర్వాత నుంచి 30వ రోజు వరకు 25 రూపీస్ తోటి చలానా కట్టాల్సి ఉంటుందండి. 25 రూపీస్ చలానా కడితే 30 డేస్ లోపు మున్సిపల్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత 30th డే నుంచి 1 ఇయర్ లోపు ఏం జరుగుతుందంటే లాగిన్ మేము మళ్ళీ దాన్ని అప్రూవల్ డిఎంఎండ్హెచ్ ఆఫీస్లో స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంటారు, ఆయనకి పంపిస్తే వాళ్ళు దాన్ని చీఫ్ బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ విజయవాడకి పంపిస్తారు. దానికి 250 రూపీస్ చలనా కట్టాల్సి ఉంటుంది యూనియన్ బ్యాంక్లోని. ఈ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే బ్యాంక్ సంబంధించి మీ కన్సర్న్డ్ సచివాలయంకి వెళ్ళి శానిటేషన్ సెక్రటరీని అడిగినా సరే వాళ్ళు వివరంగా చెప్తారు మీకు ఎంత ఇదేమనేది. అండ్ నెక్స్ట్ ఈ 1 ఇయర్ దాటిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఆర్డీఓ దీని దగ్గరికి వెళ్తుందండి. ఆర్డీఓ ప్రొసీడింగ్స్తో పాటు మీరు మాకు తీసుకొని రావాల్సి ఉంటుంది. దీనికి సుమారుగా 500 రూపాయలు మీరు చలానా కట్టి ఆర్డీఓ గారి దగ్గర ప్రొసీడింగ్ చేసుకొని మాకు తీసుకొని వస్తే ఆ ప్రొసీడింగ్ బేస్ చేసుకొని ఫస్ట్ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. అంటే డూప్లికేషన్ ఏమైనా జరిగింది, ఆల్రెడీ నమోదు అయ్యిందా లేదా అనేది మేము వెరిఫై చేసుకుంటాం మీరు డీటెయిల్స్ అన్నీ ఇస్తే. ఒకవేళ నమోదు అవ్వలేదు అనుకుంటే అప్పుడు మేము రిజిస్ట్రేషన్ దాన్ని చేస్తాం. ఏమైనా నమోదు అయ్యింది అనుకుంటే సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఈ ఫస్ట్ ఇయర్
చీఫ్ బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ పీరియడ్ అయిపోయి సెకండ్ ఇయర్ ఆర్డీ గారి అది మన ఆర్డీఓ గారి తాలూకా పీరియడ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి కొత్తగా వచ్చిన గెజిట్ బేస్డ్ ప్రకారంగా అయితే 2 ఇయర్స్ దాటిన తర్వాత కంపల్సరీగా గౌరవ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఏమున్నా సరే ఏ టైం అయినా సరే వర్కింగ్ అవర్స్లో మున్సిపల్ ఆఫీస్కి కానీ లేదా సచివాలయంకి వెళ్ళి శానిటేషన్ సెక్రటరీని అడిగినా చెప్తారండి. అండ్ రెండోది బర్త్కి వచ్చేసరికి మనకి సేమ్ బర్త్లో కూడా సేమ్ ఇవే ఉంటాయి. మ్యాక్సిమం ఇప్పుడు హోమ్ డెలివరీస్ అవి ఏమీ అవ్వట్లేదు కాబట్టి హాస్పిటల్లో డెలివరీ అయిన వెంటనే హాస్పిటల్ వాళ్ళు డెలివరీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. డెలివరీ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత ఆ డెలివరీ అక్కడ నమోదయ్యి మాకు లాగిన్లో కమ్యూనికేట్ అవుతుంది. మీరు ఇది వితిన్ 21 days ఏమన్నా మీరు రిజిస్ట్రేషన్ అది చేయించుకోగలిగితే మీకు ఫ్రీగా చేస్తారండి. 21 days నుంచి 30th అంటే 30వ రోజు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి 30వ రోజులోపు చేసుకోగలిగితే ఈ పీరియడ్కి 25 రూపీస్ చలానా కట్టాల్సి ఉంటుంది. అండ్ సేమ్ మనకి డెత్లో ఎలాగైతే 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారో 30th day నుంచి 1 year వరకు అంటే పుట్టిన 30వ రోజు దాటిన నుంచి 365వ రోజు వరకు ఏదైతే ఈ కాలం ఉన్నదో ఆ కాలంలోని సేమ్ మేము ఏదైతే డిఎంఎండ్హెచ్ఓకి పంపిస్తామో డిఎంఎండ్హెచ్ఓ నుంచి చీఫ్ రిజిస్టర్ బర్త్ అండ్ డెత్ విజయవాడ కమ్యూనికేట్ చేస్తామో ఈ పీరియడ్ కాలానికి సుమారుగా 250 రూపాయలు చలానా చేయిస్తూ ఒక నోటరీ కూడా మీరు రెడీ చేయాల్సి ఉంటుంది. అండ్ అది అయిన తర్వాత ఒకవేళ మీకు అప్పటికి 1 year లోపు కూడా మీరు చేసుకోవడం జరగకపోతే ఆర్డీఓ గారి ప్రొసీడింగ్స్ 1 year కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ లోపు అంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు మీరు ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన నోటరీ నెక్స్ట్ ఈ డెలివరీ సర్టిఫికేట్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మన ఆర్డీఓ గారి దగ్గర నుంచి ఒక ప్రొసీడింగ్ తీసుకొస్తూ 500 రూపాయలు చలానా కట్టాల్సి ఉంటుంది. ఇది అయిన తర్వాత 2 years దాటిన తర్వాత కూడా ఒకవేళ మీరు అప్పటికే నమోదు చేసుకొని ఉండకపోతే అంటే రిజిస్ట్రేషన్ ఏమి జరగకపోతే మళ్ళీ గౌరవ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి మనకి బర్త్ డెత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా ఇదేనండి. చలానాలు ఫస్ట్ మీరు 21 days లోపు అయితే ఫ్రీగా జరుగుతుంది. మీకు 21 days నుంచి 30th day వరకు బర్త్ కానీ డెత్ కానీ మున్సిపల్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. దానికి 25 రూపీస్ చలానా కట్టాల్సి ఉంటుంది. 30వ రోజు దాటిన దగ్గర నుంచి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు 250 రూపాయలు డీడీ కానీ గవర్నమెంట్ అది మన చీఫ్ రిజిస్టర్ బర్త్ అండ్ డెత్ విజయవాడ పేరు మీద చలానా అంటే డీడీ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్డీఓ గారి ప్రొసీడింగ్స్ మనం అప్లై చేసేటప్పుడు అది 500 రూపాయలు చలానా తీయాల్సి ఉంటుంది. ఓవరాల్గా బర్త్ అండ్ డెత్కి సంబంధించి భారత ప్రభుత్వం ఇచ్చిన కొత్త గెజిట్ తాలూకా డీటెయిల్స్ అయితే ఇవ్వండి. దీని తర్వాత ఏదైనా మీకు అనుమానాలు ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే సచివాలయంలో వెళ్ళి శానిటేషన్ సెక్రటరీని కానీ లేదంటే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి బర్త్ అండ్ డెత్లో కానీ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారిని మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా చూస్తే ఇక్కడ కోర్టుకి వెళ్ళవలసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫైనల్గా 2 సంవత్సరాలు దాటిన తర్వాత జిల్లా మెజిస్ట్రేట్ని కంపల్సరీగా కలవాలి. అక్కడ సేమ్ ఎలా అయితే ఆర్డీఓకి ఏ సబ్మిట్ చేస్తాం అన్ని సబ్మిట్ చేయాలి. అది ఎలా సామాన్య ప్రజలు అక్కడి వరకు వెళ్ళలేని పరిస్థితి. సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అక్కడ కావాల్సినటువంటి ఏ ప్రొసీజర్లు అక్కడికి వెళ్తారు. ఇక్కడ నుంచి మన మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎవరైనా కన్సల్ట్ ఇక్కడి నుంచి ఏమైనా కమ్యూనికేట్ చేస్తారా, లేదంటే దీనికి సంబంధించి ఏ విధంగా దాన్ని తీసుకుని వెళ్తారు? జనరల్గా ఓ సామాన్యుడు వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళలేడు, తీసుకుని వెళ్ళలేడు, తెలియదు. అటువంటివి ఎలా ఇష్యూ చేస్తారు, దాన్ని ఏ విధంగా పంపిస్తారు? అది యాక్చువల్గా ఇప్పుడు జరిగే ఇష్యూస్లో అయితే మ్యాక్సిమం 21 days లోపు కానీ 30 days 1 month లోపే రిజిస్ట్రేషన్స్ అన్నీ జరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ 2 years పీరియడ్ ఏదైతే ఉన్నదో అంతవరకు వెయిట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ అనేది చాలా బేసిక్ నీడ్ అయిపోయింది. ఇఫ్ ఎట్ ఆల్ ఏదో కొన్ని అనుకోని కారణాల వల్ల ఏమైనా డిలే అయితే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏమంటే మున్సిపల్ ఆఫీస్లోని 2 ఏళ్ళు దాటిన తర్వాత రిజిస్ట్రేషన్కి సంబంధించి మున్సిపల్ ఆఫీస్లో వచ్చి మీరు నాన్ అవైలబిలిటీ సచివాలయంలో అయినా పెట్టచ్చు, లేదా అనుమానం వస్తే మీకు అంటే ఎక్కడ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మున్సిపల్ ఆఫీస్కి అయినా వస్తే మేము ప్రాపర్గా గైడ్ చేస్తాం వాళ్ళు ఎలా చేయాలి ఏం చేయాలనేది. ఏదైతే నార్మల్గా మీరు మున్సిపల్ ఆఫీస్లో కానీ సచివాలయం పరిధిలో కానీ లేదా ఆర్డీఓ గారికి కానీ ఎలాగ రిప్రజెంటేషన్ ఇస్తున్నారో ఏ డాక్యుమెంట్స్ ఇస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొనే
మీరు కోర్టులో వెళ్ళి చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు అయితే మున్సిపల్ ఆఫీస్ నుంచి ఉంటాయండి. థ్యాంక్ యూ. సో చూసిన కదా, ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, ఏదైతే ఈ జనన మరణ ధృవీకరణ పత్రానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొత్త గజెట్ నోట్ని అయితే తీసుకుని వచ్చింది. ఈ కొత్త గజెట్లో ముఖ్యంగా చెప్తున్నారు, ఏదైతే జిల్లా మెజిస్ట్రేట్ ఉంది, మెజిస్ట్రేట్ అప్రూవల్ తీసుకు 2 సంవత్సరాలు దాటితే కంపల్సరీగా అక్కడికి వెళ్ళవలసిన నేపథ్యం అయితే ఉంటుంది. అయితే సామాన్యులకైతే దీని గురించి తెలియదు. ఎవరికైతే దీని గురించి తెలియదో, అప్లై చేయాలనుకుంటున్నారో, ఇంతవరకు కూడా ఎవరైతే జనన మరణ పత్రాలు లేవో ఖచ్చితంగా త్వరగా ఈ పనిని పూర్తి చేసుకుంటే తప్ప కానీ ఖచ్చితంగా చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా చేయాలంటే ప్రతి సామాన్యుడికైతే అది అందలేనటువంటి పరిస్థితులుగా ఉంటాయి. ఏది కావాలన్నా సరే ఖచ్చితంగా జనన మరణ ధృవీకరణకు సంబంధించినటువంటి మున్సిపల్ ఆఫీసులో దీనికి సంబంధించి ప్రత్యేకించి ఒక ఛాంబర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి సరే పూర్తి సమాచారం ఇస్తారు. అదేవిధంగా గ్రామ సచివాలయాల్లోకి వెళ్ళి సరే అదేవిధంగా ఇస్తారు. అదే వార్డు సచివాలయంకి వెళ్ళిన అదేవిధంగా సమాచారం ఇస్తారంటూ కూడా మనతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు అయితే మాతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం జిల్లా నుంచి.